మళ్ళీ బీసీలను పిలుచుడు ఏమంటున్నారా మీరు? జిల్లాలలో హైదరాబాద్కు రావాలా మీరు? హైదరాబాద్కు వస్తే కుల సంఘాలకు మీకు బిల్డింగులు ఇస్తాం, మీ భవిష్యత్తు బాగుంటుంది, మీ పిల్లలు హైదరాబాద్ చూడరా? ఎప్పటిదాకా జిల్లాలో ఉంటారంటే మేమంతా ఉరికురికి ఈ హైదరాబాద్కి వచ్చినాం. అంతే హైదరాబాద్కి వచ్చే మీదే సంఘం, మీదే కుల సంఘం, ఇక మీకు 5 ఎకరాలు, ఇక మీకు 3 ఎకరాలు, ఇక మీకు 4 ఎకరాలు. ఇక మేము సంతోషపడ్డాం, జిల్లా హెడ్క్వార్టర్లోనే మాకు కుల సంఘాలు లేవు, ఇక హైదరాబాద్లో ఇచ్చారు, ఇక అయిపోయింది, మా బతుకులన్నీ బాగా అయిపోయినాయని ఇక మేము జిల్లాలకు పోయినాం. మా నాయకులంతా కూడా ప్రచారం చేసిండ్రు, అయిపోయినాయి మన బతుకులన్నీ మారిపోయినాయి, హైదరాబాద్లో మనకు పెద్ద పెద్ద సంఘ భవనం వచ్చిందని. అవి ఏడిస్తారు అధ్యక్ష, మాకు తెలుసా? మాకిచ్చేటి హైదరాబాద్కు 60 కిలోమీటర్ల దూరంలో, 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల దూరంలో. కానీ మిగతా వాళ్ళకు అభివృద్ధి, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయిన వాళ్ళకు, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన వాళ్ళకు, భారతదేశ రాజకీయాల్ని ప్రభావితం చేసేటోళ్లకు, వాళ్ళకు హైదరాబాద్లో బంజారా హిల్స్కు దగ్గరిస్తారు అధ్యక్ష. ఇది వివక్ష కాదు అధ్యక్ష? ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా బీసీల గురించి ఏం ఆలోచిస్తున్నారు అధ్యక్ష? మరి ఎన్ని సంవత్సరాలు ఈ రకమైనటువంటి పరిస్థితులే ఉంటే కేవలం ఎన్నికల సమయంలో మాట్లాడతాం, మిగతా సమయంలో ఈ రకమైనటువంటి దారులు ఎన్నుకుంటామంటే మేము ఏ రోజు బాగుపడాలి అధ్యక్ష?